డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్, లాస్ట్ డేట్, ఏజ్, క్వాలిఫికేషన్ అన్ని కూడా ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి January 24, 2026 నుంచి అయితే ప్రారంభమవుతుంది. అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 13/2. సో 13th, సెకండ్ మంత్ 13th అయితే మనకి క్లోజింగ్ అనేది ఉంటుంది. అయితే దీని యొక్క ఏజ్ అనేది ఎంత నుంచి ప్రారంభమవుతుంది అంటే 18 to 46 years నిన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మరొక 5 years కూడా మనకి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అది ఎవరికి? బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మరొక 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ PH వాళ్ళకి 10 years అయితే మాత్రం ఉందన్నమాట. ఓకే, సో దాంతో పాటు క్వాలిఫికేషన్ ఏంటి? ఒక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఖచ్చితంగా డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్. అయితే శాలరీస్ అనేది మనకి ఏ విధంగా ఉంటాయి అంటే 32,810 రూపీస్ నుంచి 96,890 వరకు శాలరీస్ అనేది ఉంటుంది. ఓకే, సో బేసిక్ పే అనేది ఇది. అండ్ ఎగ్జామినేషన్ మోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే కేవలం వీళ్ళకి స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు. అండ్ ఇంటర్వ్యూ కూడా ఏం ఉండదు, వీళ్ళకి కేవలం స్కిల్ టెస్ట్ మాత్రమే. ఇందులోని మనకి లోయర్, హయ్యర్ ఇలా డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఏ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అనేది వాళ్ళు మాత్రమే చూసుకొని దీనికి అప్లై చేసుకోండి. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చెక్ చేయండి. అయితే మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది స్కిల్ టెస్ట్ అంటే 100 మార్క్స్కి ఉంటుంది. ఓకే, స్కిల్ టెస్ట్ ఎన్ని మార్క్స్కి ఉంటుందండి? 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దీని యొక్క కంప్లీట్ కోర్స్ కింద ఇస్తాను. ఓకే, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.